హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. జై శ్రీరామ్. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మనం కర్ణాటకలోని బెంగళూరుకు దగ్గరలో ఉన్న కొన్నిగల్ ప్రాంతంలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం, అక్కడున్న స్పెషాలిటీ ఏమని అడిగితే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే హనుమాన్ స్టాచ్యూలలో అన్నిటికన్నా ఎత్తైన విగ్రహం. 161 అడుగుల ఎత్తైన విగ్రహం. అది మన కర్ణాటకలోని కునిగల్ ప్రాంతంలో బిదనగిరి ఏరియాలో ఉంది. సో మనకు బెంగళూరు నుంచి 60-70 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే అన్ని హనుమాన్ స్టాచ్యూలలో ఎత్తైన విగ్రహం దగ్గరకైతే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ సందర్భంగా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. ఈ భూమి మీద బ్రతికున్న ప్రతి ఒక్క జీవికి, ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకోకపోయినా, ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి హనుమంతుడు స్ఫూర్తిదాయకమే. ఎందుకంటే సాహసానికి, ధైర్యానికి, బలానికి, విచక్షణకు, సమయస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం మన శ్రీ ఆంజనేయ స్వామి, మన హనుమాన్, మన సూపర్ మ్యాన్, రియల్ సూపర్ మ్యాన్. సో ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకొని అందరం కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. సో ఇంకేముంది, ఇంకొన్ని క్షణాల్లో మనం మన హనుమంతుడిని అయితే దర్శనం చేసుకుంటున్నాం. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జై కతీశ తిలోకపు జాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన్ సుత నామ. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జై కపీశ తిలోకపు జాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన్ సుత నామ. మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమలికే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కీర్చిత కేశ. హాత వజ్ర ధ్వజా విరాజై కాంతే ధ్వజ జనే భూషా, జై శంకర సుమన కేసరి, నందన తేజ ప్రతాప మహాజగ మందన, విద్యావాన కుటీయతి చాతుర నామ కాజ కరివే కో ఆతుర కంచని యుగసుని వే కో రసియా, రామ లఖన సీతామన వసియా, సూక్ష్మ రూప ధరి సియ హితి కామా, వికట రూప ధరి లంక జనామా, భీమ రూప ధరి అసుర సమారే, రామచంద్ర కే కాజ సమారే. ఆయ సంజీవన భగత జియాయ, శ్రీ రఘువీర హర్షి పురలాయ, జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జై కపీశ తిలోకపు జాగర. అందరికీ జై శ్రీరామ్. ఫస్ట్ అయితే మనం దర్శనం చేసుకుందాం. లోపలైతే శనీశ్వరిని ఆలయం, అలాగే హనుమంతుని టెంపుల్ 2 దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేద్దాం. సో ఇలా అయితే మనకి మార్కింగ్ అయితే వేశారు. సో దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ గోశాల మెయింటైన్ చేస్తున్నారు. అలానే
రైట్కి తీసుకుంటే టెంపుల్ లోపలికి అయితే దారి కనిపిస్తుంది. ఇంకా టెంపుల్ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, అంటే ఇంకా కన్స్ట్రక్షన్స్ పనులు అయితే అవుతున్నాయి. ఇంకా ఆలయం చాలా విశాలమైన ప్రదేశం అండ్ అలాగే మంచి ప్లేస్లో అయితే కట్టడం జరిగింది. ఇంకా కన్స్ట్రక్షన్ పనులు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూడొచ్చు మనం, ఇంకా కన్స్ట్రక్షన్ పనులు అవుతున్నాయి, ఇంకా డిజైనింగ్ అన్నీ చేస్తున్నారు. ఇక్కడైతే హోమాలకి యజ్ఞాలకి ప్లేస్ అయితే కట్టించడం జరిగింది. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. లోపల మనకు ఫస్ట్ శనీశ్వరుని స్వామి దర్శనం, తర్వాత మనకి ఆంజనేయ స్వామి దర్శనం అయితే జరుగుతుంది. సో క్యూ లైన్ చూడండి ఎలా ఉందో, చాలా పెద్దగా ఎక్కువ మంది అయితే వచ్చారు ఈరోజు పండగ సంక్రాంతి కాబట్టి. అండ్ అలాగే గుడి చుట్టూ కూడా, గుడి చుట్టూ అంటే శనీశ్వరుని ఆలయం చుట్టూ లోపల నవగ్రహాల ప్రతిష్టాపన అయితే చేస్తున్నారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టెంపుల్ లాగా 9 నవగ్రహాలకు 9 టెంపుల్ అయితే కడుతున్నారు, మధ్యలో శనీశ్వరుడు. సో అక్కడ నుంచి మనం దర్శనం చేసుకుని బయటికి వెళ్తే మన పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం అయితే జరుగుతుంది.